నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన వెనుకున్న ఆంతర్యం ఏమిటి? ఎప్పుడూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తున్నారు అనగానే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి పర్యటనలు చేయడాన్ని ఏ విధంగా చూడాలి? రాష్ట్రంలో అల్లర్లను సృష్టించడాన్ని ఏ విధంగా చూడాలి? దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. సార్, గతంలో కూడా చూసాము జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైజాగ్లో పర్యటిస్తున్నా అని చెప్పి అక్కడ మొత్తం డ్రామాలు అంబటి రాంబాబు కానివ్వండి, విజయసాయి రెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ కూడా అల్లర్లు సృష్టించిన నేపథ్యం. మరి ఇప్పుడు కూడా యోగా డే అని చెప్పి నరేంద్ర మోదీ గారు 21వ తేదీన రాష్ట్రానికి రాబోతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ రెంటపాలెంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన, అక్కడ పోలీసులతో అంబటి వాగ్వాదం, ఈ దీని మొత్తాన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే కరెక్ట్గా 8 ఏళ్ల క్రితం విశాఖపట్నంలో అప్పుడు ప్రధాని విశాఖ టూర్. ఆయన ఏంటి ఇంటర్నేషనల్ ఫ్లీటో ఏదో అక్కడ విమానాలు వాటికి ఆయన హాజరవుతుంటే జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం రావడం, అక్కడ ఒక పెద్ద ఎయిర్పోర్ట్ దగ్గర పెద్ద సినిమా చేయటం. దానికి ముందు అప్పట్లో తమిళనాడులో జల్లికట్టు అనేది జరిగింది. ఆ జల్లికట్టు తరహాలో ఇతను కూడా విశాఖ తీర ప్రాంతంలో నిరసనలు తెలియజేద్దాం, ప్రత్యేక హోదా అంటూ అతను పిలుపు ఇవ్వడం. ఆయన అప్పటి ప్రభుత్వం మరి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రానివ్వకపోవడం, ఆయన మళ్ళీ తిరుగు టికెట్ కొనిచ్చి మళ్ళీ పంపించేయడం. అక్కడ సినిమాలో కూడా అంబటి రాంబాబు ఓవర్ యాక్షన్. అక్కడ అతను ఉన్నాడు, వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి. ఇప్పుడు ఎక్కడ ఇవాళ రెంటపాళ్ళ పర్యటన, ఇది కూడా యోగాంధ్ర. రేపేంటి 21వ తారీఖు మరి అంతర్జాతీయ యోగా దినం సందర్భంగా ప్రధాని మోడీ వస్తున్నారు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వాళ్ళేంటి ఒక 5 లక్షల మంది ఒక బీచ్ రోడ్లోనే యోగా చేస్తున్నారని, వాళ్ళకి అసలు 3 లక్షలు ఏమో మ్యాట్లు, లేకపోతే 5 లక్షలు టీషర్టులు, అసలు వాళ్ళే కాకుండా 1 కోటి మంది పైగా మరి ఏదో రికార్డు నెలకొల్పాలన్నట్టుగా ఒక 20 అంశాల్లో గిన్నెస్ రికార్డు స్థాపన. లేకపోతే మనం చూసాం ఏంటి, ఇప్పటికి 11 ఏళ్లుగా మోడీ చేస్తున్నారు దీన్ని, ఈ అంతర్జాతీయ యోగా దినాన్ని. అంటే దీన్ని వాళ్ళు ఏమన్నారు, హెల్త్ గేమ్ చేంజర్ అన్నారు. ఒకవైపు ఏమో చంద్రబాబు హెల్దీ ఏపీ, హ్యాపీ ఏపీ, అందులో భాగంగా ఇవి పెట్టి వాళ్ళు అసలు మోడీ టార్గెట్ ఏం పెట్టుకున్నారు, 1,00,000 చోట్ల యోగా చేయించాలనుకున్నారు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే 1,00,000 చోట్ల చేపిస్తున్నారు. లోకేష్ బాబు కూడా ఢిల్లీ వెళ్ళాడు. వాళ్ళందరినీ కలిసి ఇక్కడ జరుగుతున్న యోగాంధ్ర గురించి మరి వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తున్న పరిస్థితుల్లో ఇతనేంటి అదే ముందు ఒక 2 రోజుల ముందు ఇక్కడ రెంటపాళ్ళ పర్యటన పెట్టడం. ఇప్పటికి చేరాడా? ఎన్నింటికి బయలుదేరాడు? పొద్దున్న 9ంటికి ఎప్పుడు బయలుదేరారు? 9, 10ంటికి బయలుదేరినాడు. ఇప్పటికి కూడా మరి నువ్వు రెంటపాళ్ళ చేరలేదంటే ఏంటి ఆ వెనక ఉన్న కుట్ర? ఇప్పుడు వెహికల్స్ తగిలి గుద్ది, ఆ క్యాన్వాయిలో వెహికల్సో బయట వెహికల్సో 2 చనిపోయారన్నారు. ఇప్పటికి ఇతను అక్కడ చేరకుండా, వాళ్ళని పరామర్శించకుండా ఈ పాటికి అతను వచ్చేయాలి. షెడ్యూల్లో టైం ఏంటి, 1:30 కల్లా వచ్చేస్తాడను ఉద్దేశపూర్వకంగానే అతను ఈ పర్యటన పెట్టుకున్నాడు. కుట్రపూరితంగానే ఇవాళ ఇంత రాద్ధాంతం, వీరంగం సృష్టిస్తున్నారు. అంబటి రాంబాబు వీరంగం మీరు చూశారు. ఆయన ఏంటి, మాజీ మంత్రి, 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, అతను పోలీసుల మీద దౌర్జన్యమా? అరే మంత్రిగా పనిచేసినాడు, బ్యారికేడ్లు ఎత్తి అవతల పడేస్తున్నాడు. పోండి అని ఆ 2 వీలర్స్ అన్నీ వాళ్ళ సత్తెనపల్లిలో ఉద్రిక్తత. నిన్నే అసలు పోలీసులు కండిషన్స్ అన్ని కూడా చెప్పారు కదా సార్. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీరు కొద్ది మందినే మేము అలో చేస్తాము, కాన్వాయ్కి సంబంధించి నిన్నే ఈ గైడ్ లైన్స్ అన్ని కూడా ఇచ్చేసారు. కానీ అంబటి రాంబాబు గారు ఈ విధంగా ప్రవర్తించడాన్ని ఏ విధంగా చూడాలంటే? అంబటి రాంబాబే కాదు, జగన్మోహన్ రెడ్డి. అంటే ఆవు మరి గట్టును మేస్తే దూడ చేలో మేస్తుందా, ఏదో సామెత. జగన్మోహన్ రెడ్డే పోలీసు నిబంధనలను ఉల్లంఘించి బయలుదేరాడు. 3 వాహనాలు 100 మందితో బయలుదేరాడంటే 30 వాహనాలు వందలాది మందితో బయలుదేరాడు. ఒక షో అంటే వెళ్తోంది బల ప్రదర్శనక, లేకపోతే నువ్వు ఈ పరామర్శక, మనకు అర్థం కాల. అంటే పరామర్శ యాత్రని తన బల ప్రదర్శనగా మార్చాడు. అందరికీ ఫోన్స్ చేయటం, వాట్సాప్ మెసేజ్లు పంపటం, మీరు అక్కడొచ్చి కలవండి, మీరు ఇక్కడొచ్చి కలవండి, మీరు అన్ని వెహికల్స్ వేసుకురండి. అంటే ఇవాళ అతను ఒక భయంలో ఉన్నాడా? ఈ ప్రదర్శన ద్వారా, ఈ షో ద్వారా జగన్మోహన్ రెడ్డి ఎవరికి హెచ్చరిక పంపిస్తున్నాడు అంటే, నా వెనక ఎంతమంది ఉన్నారు అని చూపుకునే ప్రయత్నమా? జనాలు వెళ్ళాడు, అక్కడ ఒక వీరంగం, వాళ్ళని పరామర్శ అన్నాడు. వాళ్ళు రౌడీ షీటర్లు, వాళ్ళ మీద కేసులు పెట్టింది జగన్ ప్రభుత్వం. 3 జిల్లాల్లో 6 స్టేషన్లలో జగన్ ప్రభుత్వం కేసులు పెట్టుద్ది.
జగన్ వాళ్ళ పరామర్శకి వెళ్తాడు. ఇప్పుడు ఇది కూడా అదేగా, నాగమల్లేశ్వరరావు. అధికారంలో ఉండగా కేసులు, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత పరామర్శలా సార్? అంటే ఎవరిపై కేసులు పెట్టారో నువ్వు పోలీసులతో పెట్టించావో వాళ్ళని పరామర్శిస్తున్నావా? ఇప్పుడు ఇతని మీద 2 కేసులు ఉన్నాయంట నాగమల్లేశ్వరరావు. ఒకటేమో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన కేసు, అప్పుడు వీళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు. ఒకటేమో జగన్ పెట్టిన కేసు, అప్పుడు వీళ్ళు వైసీపీలో ఉన్నారు. వీళ్ళు కాంగ్రెస్ కుటుంబం, వైసీపీ కుటుంబం. ఇవాళ పోలీసులు వేధింపులు అంటున్నారు కదా, ఆ పోలీసుల్ని నియమించింది ఎవరు? చంద్రబాబు. అతను చచ్చిపోయింది ఎప్పుడు? 9వ తారీఖు. అతను మందు తాగింది ఎప్పుడు? 6వ తారీఖు ఏమో ఫలితాలు వచ్చిన తర్వాత. అప్పుడు ఎవరు? డిఎస్పీ అంబటి రాంబాబు పెట్టిన డిఎస్పీ కాదా? జగన్మోహన్ రెడ్డి పెట్టిన సర్కిల్ ఇన్స్పెక్టర్ కాదా? చంద్రబాబు సీఎం అవ్వకుండా, కూటమి ప్రభుత్వం ఏర్పడకుండా పోలీసులు మార్చేశారా? అంటే తన పోలీసులతో తనే వేధింపులు గురి చేస్తాడు, చచ్చిపోయేటట్టుగా ప్రేరేపిస్తాడు ఆత్మహత్యకి, తనే విగ్రహం పెడతాడా? నీకు విగ్రహం అనగానే గుర్తొచ్చేది వివేకానంద రెడ్డి విగ్రహం. ఆయన చంపేశారు. ఆ రోజు విగ్రహాన్ని ఈయనే ఆవిష్కరించాడు. కిరాతక హత్య. ఆ వేదిక మీద ఉన్నది ఎవరు? ఆ విగ్రహం చుట్టూతా భాస్కర్ రెడ్డి, లేకపోతే అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, వాళ్ళు ఆయన చంపిన కేసులో అరెస్ట్ అయ్యారు తర్వాత. ఇప్పుడు ఇతనేంటి ఆత్మహత్య, బెట్టింగ్ అంటున్నారు. నువ్వే వైనాట్ కుప్పం అన్నావు, అతను 50 లక్షలు ఏం పెట్టాడు. నువ్వు వైనాట్ 175 అన్నాడు, ఇంకో 50 లక్షలు బెట్టింగ్ పెట్టాడు. ఆ ఆరా సర్వే అంట, నీకు ఇన్ని సీట్లు వస్తాయని వాళ్ళు చెప్పటం, ఆయన ఇంకో 50 లక్షలు, 1.5 కోటి పెట్టాడంట బెట్టింగ్లు. ఆ బెట్టింగ్లు ప్రోత్సహించింది ఎవరు? ఇప్పుడు ఇవాళ ఈ సంఘటన ఇప్పటికి కూడా ఆ గ్రామాన్ని చేరుకోలేదంటే, ఇప్పటికి 2 చనిపోయారంటే పొద్దుటి నుంచి, అసలు ఇంటికి చేరే లోపు ఏం ఉద్రిక్తతలు ఏర్పడతాయి, ఇంకెంతమంది చనిపోతారు? ఈ ప్రాణాలు తీసే పార్టీ ఏంటమ్మా? జనం ప్రాణాలు తీయటానికే మీరు పార్టీ పెట్టారా? ఈ ప్రాణాలు తీసే నాయకుడు ఎక్కడ దాపురిచ్చాడు తల్లి? సార్ ఒక్క డౌట్ సార్, ఇప్పుడు మిగతా రాష్ట్రాలు చూసుకున్నట్లయితే, అది కూడా మెయిన్గా తమిళనాడుని చూసుకున్నట్లయితే, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న, ఎన్ని విమర్శలు చేసుకున్నా రాష్ట్రం పైకి ఎవరైనా విమర్శలు చేస్తున్నా, లేదంటే ఏదైనా చిన్న చూపు చూస్తున్నారంటే ప్రతిపక్షం అధికార పక్షం అని లేకుండా ఒక్కటిగా కలిసిపోతారు సార్. మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ విధంగా జరగడాన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే ఇక్కడ జగన్ ఉన్నాడు, అక్కడ జగన్ లేడు. ఇప్పుడు ఆ రాష్ట్రాలు చేసుకున్న అదృష్టం ఏంటంటే జగన్ లాంటి నాయకుడు అక్కడ లేకపోవడం, వైసీపీ లాంటి పార్టీ అక్కడ లేకపోవడం. అన్నా క్యాంటీన్లు ఇతను మూసేశాడు. స్టాలిన్ మరి జయలలిత పేరు మీద పెట్టిన అమ్మా క్యాంటీన్లు ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాడు. అంటే స్కీములు, చంద్రబాబు పెట్టిన స్కీములు ఒక 136 రద్దు చేశాడంట. అదేమంటే నేను 136 బటన్లు నొక్కా అంటాడు. ఆ బటన్ల వెనక రద్దు అయిన స్కీములు మనకు కనపడుతున్నాయి. ఆ బటన్ల వెనక సాక్షికి ఇచ్చిన యాడ్స్ నీకు కనపడతాయి. 136 యాడ్స్ నీ సాక్షికి ఇచ్చుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ దిశగా మరి దర్యాప్తు జరపాలి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ రేపు మళ్ళా ప్రధాని విశాఖ వచ్చే లోపు, ఆయన తిరిగి వెళ్ళే లోపు ఇంకెన్ని అలజడులు, ఉద్రిక్తతలు జరుగుతాయి. ఇవాల్టి ఈ రెంటపాళ్ల పర్యటన ఇతను ప్రశాంతంగా పూర్తి చేస్తాడా? లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నట్టుగా మనకి కనపడుతోంది. మనం చూసాం, అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి? రాఫ్తాడు. ఆ హెలికాప్టర్ నిన్న పైలట్ వచ్చి వాంగ్మూలం ఇచ్చాడు. ఎందుకు వెళ్ళిపోయావయ్యా విఐపిని తీసుకెళ్లకుండా అంటే భయపడ్డానట్టు. అంతమంది వచ్చి హెలికాప్టర్ మీద పడ్డారు, హెలిప్యాడ్ మీద పడ్డారు, నేను భయంతో వెళ్ళిపోయాను అంటున్నాడు. అంటే పైలట్లనే భయపెట్టే పార్టీయా? ఇప్పుడు పొదిలి వెళ్ళాడు, తొక్కి పడేస్తామన్నాడట. ఆ ఫ్లెక్సీలు చూసావా? తొక్కి పడేస్తాం. ఇవాళ తొక్కి పడేశాడా? పొగాకుని తొక్కుపడేశారు కదా సార్, వాళ్ళు పండించుకున్న దాన్ని బస్తాల మీద మొత్తం. మనం అనుకున్నాం పొగాకు బేళ్లు తొక్కి పడేశాడని, ఇవాళ అసలు ప్రాణాలే తొక్కి పడేశారు. ఇప్పుడు ఈ క్యాన్వాయ్ ఆ వెనకున్న వెహికల్ ఆ వృద్ధుడు తొక్కి పడేసింది. ఇంకొకడు ఎవరో బలయ్యాడంటున్నారు. అసలు ఎంతమందిని తొక్కి పడేస్తావు? అందుకు కాదు నేను జనం తొక్కి పడేసింది నీ పార్టీని. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.